నమస్కారం. నేను మీ ఆనంద్ కోటిచింతల. ఆనంద్ మ్యాథ్స్ క్లాస్‌కు మీకు స్వాగతం. ఈరోజు మనము డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే రేషనల్ నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేటింగ్ అయితదా? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అయితదా? వివరంగా ఇక్కడ మనం చర్చించుకుందాం. ఇక్కడ మనము డిటర్మైనింగ్ ది నేచర్ ఆఫ్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చూద్దాం. అంటే ఏంటంటే మనము రేషనల్ నెంబర్ను డెసిమల్ ఫామ్కు మార్చినప్పుడు అవి టూ టైప్స్ ఉంటాయి కదా. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్, రెండోది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫ్రాక్షన్ చేయకుండానే ఇచ్చింది మనకు అది టర్మినేటింగ్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుందా, ఎలా అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.875 తీసుకుందాం. ఏమైతే దీన్ని మనము 3/q ఫార్ములా రాస్తే 875/1 రాసి డెసిమల్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని 3 ఉన్నాయి కనుక 3 జీరోస్ పెడతాం. సో పెడితే ఏమవుతుంది, 875 ఎన్ని ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10^3. 875 ఫ్రాక్షన్ చేస్తే 5³ ఇంటూ 7/10 అంటే ఎట్లా రాయొచ్చు, 2 ఇంటూ 5 క్యూబ్ రాయొచ్చు. దీన్ని మళ్ళీ రాస్తే 5³ ఇంటూ 7/, అంటే ఇది మొత్తానికి క్యూబ్ ఉందంటే ఏబి క్యూబ్ అంటే ఏ క్యూబ్ బి క్యూబ్ ఫార్ములా ప్రకారము 2³ ఇంటూ 5³. ఓకే, ఇక 5³ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది, 7/2³ అంటే 7/8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1.04. సో కలిపి రాయాలి. 104/1 పెట్టేసి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి డిజిట్స్, 5 తర్వాత డెసిమల్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. 104/100 అంటే 10². సో ఇది ఎట్లా రాయొచ్చు, 2³ ఇంటూ 13/10 అంటే 2 ఇంటూ 5². ఇది రాస్తే 2³ ఇంటూ 13/, రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 2² ఇంటూ 5². సో ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2² ఉంది అంటే 3 - 2 అంటే క్యాన్సిల్ అవుతుంది. అక్కడ ఏం మిగులుతుంది, పైన 2 ఇంటూ 13, కింద 2² వెళ్ళిపోయింది కాబట్టి 5². 2 ఇంటూ 13 అంటే ఎంత, 26/25. ఇంకొకటి కూడా చూద్దాం. 12.5. 12.5 రాస్తాం. 125/1 డిజిట్ ఒకటే ఉంది కాబట్టి 10. 125 అంటే ఎట్లా రాస్తాము, 125/10 అంటే 2 ఇంటూ 5. 125 అంటే ఎంత, 5³ 2 ఇంటూ 5. 5 ఇక్కడ పోతే ఏమవుతుంది, 5² అంటే ఏమవుతుంది 25/. ఇంకొకటి చూద్దాం. 26.7624. సో మా ఫస్ట్ ఏం చేయాలి, అన్ని కలిపి రాయాలి. 26.7624 డెసిమల్ తర్వాత రైట్ సైడ్ అన్నీ 4 ఉన్నాయి కాబట్టి 4 జీరో. 1 2 3 4 267624/10⁴. సో దీన్ని పైదాన్ని ఫ్రాక్షన్ చేస్తే ఏమైందంటే 2³ ఇంటూ 3² ఇంటూ 7 ఇంటూ 531/10 అంటే 2 ఇంటూ 5⁴. సో ఇది రాస్తే 2³ ఇంటూ 3² ఇంటూ 7 ఇంటూ 531/2⁴ ఇంటూ 5⁴ రాస్తాం. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది,
3 square into 7 into 531 by 2 into 5 to the power of 4. ఎందుకంటే ఇక్కడ 2 cube 2 to the power of 4 కనుక పోతుంది. 4 minus 3 అంటే 1 ఇక్కడ ఉంటుంది. సో ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మనకేమన్నా అర్థమైందా? ఒక్కసారి చూడాలి, అబ్జర్వ్ చేయాలి ఈ డెసిమల్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకున్న ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్. ఇవన్నీ మనం తీసుకున్న ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకున్నాం. డెసిమల్స్ తీసుకొని దాన్ని ఏం చేసినాము? p/q ఫామ్ లో రాసినప్పుడు ఏం జరిగింది అబ్జర్వ్. సో డినామినేటర్ ను చూడండి, క్యూను చూస్తే డినామినేటర్ ఇక్కడ చూడండి 2 పవర్ ఉంది, ఇక్కడ చూడండి 5 పవర్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 into 5 పవర్ ఉంది. అంటే డినామినేటర్ క్యూ అనేది ఏమున్నది? 2 to the power of m into 5 to the power of n ఫార్ములు ఉన్నది. అంటే ఎప్పుడు ఇవి ఎప్పుడైతే టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నాయో అవి తీసుకున్నప్పుడు 2 to the power of m into 5 to the power of n ఫార్ములు ఉన్నాయి కనుక అవి ఏమైనాయి? టర్మినేటింగ్ డెసిమల్స్ అయినాయి. ఓకే, ఇక్కడ మనము ఏది టర్మినేట్ అవుతుందో, ఎట్లా టర్మినేట్ అవుతుందో చూద్దాం. Let x be a rational number whose decimal terminates. Then x can be expressed in the form of p/q, where p and q are co-prime, and the prime factorization of q is of the form 2 to the power of m 5 to the power of n, where m n are non-negative integers. ఇక్కడ మనం ఏంటి? ఇక్కడ ఇది మనం రేషనల్ నెంబర్ ను x తో రిప్రజెంట్ చేస్తున్నాం. చేసినప్పుడు రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది? p/q ఫామ్ లో ఉంటుంది. అంటే x is equal to p/q ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి p అని q అనేది ఏంటి? కో ప్రైమ్స్ గా తీసుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఏంటి? నో కామన్ ఫ్యాక్టర్స్ అన్నట్టు అర్థం. సో అప్పుడు దాన్ని కింద క్యూను, డినామినేటర్ క్యూను ఫ్యాక్టరైజ్ చేస్తే అవి 2 to the power of m 5 to the power of n ఫామ్ లో ఉంటే అవి ఏమవుతుంది అంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఏంటి అంటే నాన్ నెగటివ్ ఇంటిజర్. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మరి సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎట్లా అంటే 0.5 బార్ ఉంది. సో దీన్ని మనము p/q ఫామ్ లో రాస్తే 5/9 లాగా ఉంటుంది. అంటే 5/3 స్క్వేర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 3.8 బార్ ఉంది. ఎట్లా రాస్తాం దీన్ని? 38 - 3/9 రాస్తాం. అంటే ఎంత అవుతుంది? 35/9 అవుతుంది. అంటే 35/3 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. 3.127 మీద మాత్రమే బార్ ఉంది. ఎట్లా రాస్తాం దీన్ని? 3127 మైనస్ బార్ లేని తీసేస్తాం. -312 దీనికి ఏది ఉన్నాయి? ఒకటి ఉంది కాబట్టి లేని అని 2 900. ఎంత అవుతుంది? 2812/900. 900 ఎట్లా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 1.62 బార్. 162 - 1 ఎన్ని ఉన్నాయి? దీని కింద 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి. అంటే ఏమవుతుంది? 161/99. అంటే ఇట్లా 161/9 into 11. ఓకే, 161/3 స్క్వేర్ ఇంటూ 11. సో ఇక్కడ మనం వేటిని చూసినాము? ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ చూసినవి. 5 అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ 8 అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ 7 అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతుంది. సో అయినప్పుడు మనము డినామినేటర్లు అబ్జర్వ్ చేస్తే, డినామినేటర్ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది?
3 ఉంది, 3 స్క్వేర్ ఉంది అంటే 2 5 ఉన్నా కూడా 3 స్క్వేర్ అని ఎక్కువ ఉన్నది. ఇక్కడ 3 9 11 ఉన్నాయి, సంథింగ్ ఉన్నాయి. అంటే 2 టు ది పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో లేవు. ఒకటి ఉన్నా కూడా దీంతో పాటు అడిషనల్ గా వేరేదేమైనా నెంబర్ ఉంది. అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతున్నది మనకి ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతున్నది. ఇది ఒకటి మనము బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ 2 టు ది పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో లేకుండా ఉంటే అట్లా అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనము ఏది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయితే చూద్దాం. ఇక్కడ తీసుకుందాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు p బై q be a rational number such that the prime factorization of q is not of the form 2 to the power of m 5 to the power of n, where m n are non-negative integers, then x has a decimal expansion which is non-terminating repeating. అంటే ఏంటంటే ఇక్కడ రేషనల్ నెంబర్ x అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే అది ఏ ఫామ్ లో ఉన్నది, p బై q ఫామ్ లో ఉన్నది. సో క్యూను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు డినామినేటర్ను 2 టు ది పవర్ ఆఫ్ m 5 టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో లేకపోతే, అది ఇక్కడ mn అనేది నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అయినప్పుడు ఈ 2 టు ది పవర్ ఆఫ్ m 5 టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో లేకపోతే మనకి ఇచ్చిన డెసిమల్ ఏదైతే ఉన్నదో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు 2 ఎగ్జాంపుల్స్ చూసినాం కదా. అంటే మనం డివిజన్ చేసినామా, డివిజన్ అనేది మనం చేయలేదు. అంటే వితౌట్ డూయింగ్ ద డివిజన్, యాక్చువల్ డివిజన్ చేయకుండానే మనం ఇచ్చేది ఏమైంది, అది టర్మినేటింగ్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ అవుతుందా అనేది చూసినాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఏం చెక్ చేద్దామంటే చెక్ వెదర్ గివెన్ రేషనల్ నెంబర్ ఆర్ terminating or non-terminating recurring decimal. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఒకటి 64/455 చూద్దాం. ఇంకొకటి 15/1600 చూద్దాం. 25/32 చూద్దాం. నెంబర్ 4 41/75 చూద్దాం. ఇక్కడవి చూద్దాం. సో 64/455 ఉంది. 64ను మనము ఫ్యాక్టరైజ్ చేద్దాం. చేస్తే ఏమవుతుందంటే, నేను చేయట్లేదు ఇక్కడ, మీరు పక్కకు చేసుకొని చూసుకోరు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గానే రాసుకున్నా. ఫ్యాక్టర్స్ 2 టు ది పవర్ ఆఫ్ 6 బై 5 ఇంటూ 7 ఇంటూ 13 ఇలా వస్తుంది. ఓకే, మనము ఇక్కడ దీన్ని రాయొచ్చు. క్లియర్లీ 455 అంటే డినామినేటర్ q అనేది ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్, ఏ ఫామ్లో ఉండాలి, 2 టు ది పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ m. కాబట్టి ఇది ఎలాంటి డెసిమల్, సో ఇది ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో ఇది ఒకటి చూద్దాం. 15/1600. 15 అంటే 3 ఇంటూ 5/1600 అంటే రావచ్చు. అంటే 2 టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు. రాసుకుంటే ఇక్కడ 5 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి
3/2⁶ into 5 ఉంది. సో ఇది ఏమైతుంది మనకు, ఇది ఉందా 2⁻m into 5⁻n ఫార్ములా ఉంది. therefore it is a terminating decimal. ఎందుకు టర్మినేటింగ్ అయింది, 2⁻m అంటే 2⁶ into 5⁻1 ఉంది కాబట్టి. ఇది చూద్దాం. 25 అంటే 5 స్క్వేర్, 32 అంటే ఎలా రాయొచ్చు మనం 2⁵. సో మనం ఇది చూడండి, ఇక్కడ 2⁵ ఉంది కదా, 5⁵n లేదంటే 5⁵0 ఉన్నట్టు ఇక్కడ. కాబట్టి 2⁵ into 5⁵m ఫార్ములా ఉన్నట్టే కాబట్టి therefore it is a terminating decimal. సో ఇది చూద్దాం. మనం ఇక్కడ డివిజన్ చేయట్లేదు. ఓకే, 41/75 అంటే రాస్తాం 3 into 5 స్క్వేర్. సో మరి ఇది ఏమైతుంది, ఇక్కడ చూడండి 2⁻m into 5⁻n ఉన్నదా, 5 ఉన్నది, 2 లేదు. ఇంకొకటి మనకు 3 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి therefore it is a non-terminating repeating or recurring decimal. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అంటే మనము ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత క్యూ అంటే p/q ఫార్మ్ రాసినప్పుడు క్యూ అంటే డినామినేటర్ అనేది 2⁻m into 5⁻n ఫార్మ్లో ఉంటే మాత్రమే అది టర్మినేటింగ్ అవుతుంది, లేకపోతే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్ ఇన్ డెసిమల్ ఎక్స్ప్రెషన్ వితౌట్ డూయింగ్ డివిజన్. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. తర్వాత దీంతో పాటుగా ఎన్ని ప్లేసుల తర్వాత ఇది టర్మినేట్ అవుతుంది, ఒకవేళ టర్మినేట్ అయితే ఎన్ని ప్లేసుల తర్వాత అవుతుంది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఇది 23/8 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 23/2³ 2³ ఉన్నది కాబట్టి ఇది 3 ప్లేసెస్ తర్వాత టర్మినేట్ అవుతుంది. చూద్దాం చేసి మొత్తం. 2³ ఉంది, ఇంకేం తక్కువ ఉంది, 2 into 5 ఉండాలి కాబట్టి 5³ తక్కువ ఉంది కాబట్టి మనం న్యూమరేటర్ డినామినేటర్ను 5³ తో మల్టిప్లై చేయాలి. 23 into 5³ into 5³. 23 into 5³ అంటే 125/2 into 5 అంటే 10⁻3. పైన ఎంత అవుతుంది, 2875/10³ కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత అంటే 2.875 అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 35/50. సో పైన దాన్ని కూడా మనము చేస్తే ఫ్రాక్షన్ చేస్తే 7 into 5 35/50 అంటే 5 స్క్వేర్ 25 అన్నట్టు ఇంటూ 2. ఇది పోతే మిగులుతుంది 7/5 into 2 అంటే ఏమవుతుంది 7/10. ఒకటే ఉంది కాబట్టి 1 ప్లస్ 0.7. థర్డ్ చూద్దాం 11/80. సో 11/80 అంటే ఎట్లా రాయొచ్చు, 2⁴ into 5 అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమైంది, 2⁴ ఉంది, 5⁴1 ఉంది, ఇంకెంత 5⁴3 తక్కువ ఉంది కాబట్టి రెండింటిని మళ్ళీ సేమ్ 5⁴3 తో మల్టిప్లై చేయాలి. 11 into 5⁴3/2⁴ into 5 into 5⁴3. సో ఏమవుతుంది ఇక్కడ 11 into 5⁴3 అంటే 125/2 into 5⁴ అవుతుంది. అంటే ఎంత వచ్చేసి 1375/10⁴ అవుతుంది. సో మనం
ఎన్ని ప్లేసుల తర్వాత రాయాలి? డెసిమల్ అంటే 4 కదా, 4 పవర్ 4 ఉంది, ఇంకా 4, 1 2 3 4 అంటే 0.1375 అన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ దీన్ని బట్టి చూడగానే ఎన్ని ప్లేసుల తర్వాత టర్మినేట్ అవుతుంది అని కూడా తెలుస్తుంది. ఇక్కడ మీకు నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని ట్రై దిస్ క్వశ్చన్స్ ఇస్తున్నా, మీరు వీడియోని మొత్తం చేసి అర్థమైతే అవి చేయగలుగుతారు. పాజ్ చేసి రాసుకొని ట్రై చేయండి. దాంతోపాటు మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అనుకొని మళ్ళీ వీడియోను రివైండ్ చేసి మళ్ళీ ట్రై చేయండి. కొన్ని ఇస్తున్నా. ఓకే, ఒకసారి చూసి ట్రై చేయండి.